హలో గాయ్స్, వెల్కమ్ టు AKR0824. ఈరోజు నేను మీ ముందడికి ఒక ఇంట్రెస్టింగ్ ఐటెం తీసుకొస్తున్నానండి. మీకు చూడండి, అదేంటి అంటే ఇది మనకి అమెజాన్లో దొరుకుతుందండి. అమెజాన్లో నేను మీకు కింద లింక్ కూడా ఇస్తాను, మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటనేది. మనము యాక్చువల్గా వాల్కి ఏదైనా స్టిక్ చేయాలి, ఏదైనా స్పీకర్స్ ఇన్స్టాలేషన్ చేయాలి, లేకపోతే ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ మనం ఇన్స్టాలేషన్ చేయాలి అన్నప్పుడు మన వాల్స్కి కానీ లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఓనర్స్ మనకు అబ్జెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు కదా. సో అలాంటిది ఏది లేకుండా మనకు క్లియర్గా మనకు వాటి కోసం అని చెప్పేసి ఒక ఐటెం తీసుకొచ్చాను మీకు మీ దగ్గరికి. చూడండి, అది మీకు చూపిస్తున్నాను. చూడండి గాయ్స్, ఇదేనండి అది నేను మీ ముందర తీసుకొచ్చింది. చూడండి, ఇదేనండి ఇదే చూడండి. సో ఇవేంటంటే మనకు చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఇలా వస్తుందండి, ఇలా వస్తుంటాయి మనకి. వీటిని చాలా స్ట్రాంగ్గా వాల్కి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయండి. ఇవి మనకు చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్స్, ఇవి మనకు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అండి. ఇది మనకు ఫోటో ఫ్రేమ్ స్టిక్ చేయాలన్నా, లేదా ఏదైనా స్పీకర్ స్టిక్ చేయాలన్నా, లేకపోతే వాల్ క్లాక్ స్టిక్ చేయాలన్నా కూడా మనము ఏం చేస్తామంటే, వాల్ క్లాక్ స్టిక్ చేయాలన్నా కూడా మనం ఏం చేస్తాము అంటే నెయిల్స్ కొడుతూ మనం మొలలు కొడుతూ ఉంటాము. సో మనము ఓన్ హౌస్లో అయితే పర్లేదండి, ఒకవేళ ఓన్ హౌస్లో మనము మొలలు కొట్టినా కూడా అది వాల్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి అనుకుంటాం కదా. సో దీనివల్ల ఏంటంటే మనకు మొలలు కొట్టాల్సిన పని లేదు, ఏది ఎలాంటి ఇబ్బంది చేయాల్సిన పని లేదు. జస్ట్ ఇవి స్టిక్ చేసి నియర్లీ ఒక 1.5 to 2 kgs వరకు మనము దీనిపైన హ్యాంగ్ చేయవచ్చండి. మనము దీన్ని ఎలా హ్యాంగ్ చేస్తామో, నేను దీన్ని ఏ రకంగా యూజ్ చేస్తున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి గాయస్, ఇది ఇలా నీట్గా మనము స్టిక్ చేసుకోవాలి. చూడండి గాయస్, ఇప్పుడు ఇది స్టిక్ అయిపోయిందండి. చూడండి, ఇక్కడ స్టిక్ అయిపోయింది. మనకి ఇక్కడ కూడా మనకు పెట్టినట్టుగా ఇక్కడ కూడా కనిపించట్లేదు. చూడండి, ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఈ వాల్ని, ఈ క్లాక్ని చూడండి ఎంత నీట్గా. చూడండి గాయస్, ఇలా. అండ్ ఇదే కాదు, నేను ఇంకో 2 ఐటమ్స్ కూడా నేను ఇక్కడ చేశానండి. దీంతో నేను ప్లేస్ చేశాను, అది కూడా చూపిస్తున్నాను, రండి. చూడండి గైస్, ఇలా మనకి ఇది ఒక లేయర్ వస్తుంది. చూడండి గైస్, ఇలా నీట్గా దీన్ని స్టిక్ చేసుకోవడం. ఇలా నీట్గా స్టిక్ చేసుకొని దీనికి ఏదైతే ఈ స్క్రూ ఉంటుందో దీన్ని నీట్గా టైట్ చేసుకోవాలి. మనం ఇది ఇలా టైట్ చేసుకొని ఇక్కడ ఇది ఏదైతే స్పీకర్ ఉందో గతంలో మీకు చూపించాను నేను ఇది వీడియోలో కూడా, ఆ స్పీకర్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. చూడండి, చూడండి గాయస్, అసలు ఎంత బ్యూటిఫుల్గా స్టిక్ అయిందో చూడండి. ఇక్కడ చూడండి గాయస్, ఇదిగోండి ఇలా మనం ఈవెన్ దో స్టెప్లైజర్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కొన్ని రీజన్స్ వల్ల నేను దాన్ని మీకు చూపించలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ అన్కంఫర్టబుల్ ఫిట్టింగ్ అండి. అది కొంచెం డిఫికల్ట్గా ఉంది ఆ ఫిట్టింగ్ అనేది. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపించలేకపోతున్నాను అది ఫిక్స్ చేయడం ఎలా అనేది. వేరే మిగతా వీడియోలో చూపించాను కదా మీకు, అది సేమ్ యాజ్ యూజువల్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫిక్స్ చేసుకోవచ్చండి. చూడండి గైస్, ఈవెన్ దో ఈ శాటిలైట్ స్పీకర్ కూడా నేను దాని ద్వారానే స్టిక్ చేశాను. చూడండి, దాని ద్వారానే ఇది కూడా నేను స్టిక్ చేశానండి. యాజ్ యూజువల్గా మనము ఇలా స్టిక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్గా ప్రీవియస్గా దీనికి హోల్ ఉండేనండి, ఆ హోల్ని నేను కూడా దీంతో కవర్ చేసేసి నేను ఇలా ఫిక్స్ చేశాను దీన్ని. చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఐటెం అండి ఇది. మనకి ఎంత యూస్ఫుల్ ఐటెం ఇది. వాల్కి కూడా ఎక్కడ డ్యామేజ్ లేకుండా మంచిగా నీట్గా స్టిక్ చేసుకోవచ్చు. చూసారు కదా గాయ్స్, సో వీటిని మనం అలా యూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి. మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి ఇది మీ అందరికీ హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను, యూస్ఫుల్ ఐటెం అనుకుంటున్నాను. సో పర్టికులర్గా నేను దానికోసమే తెప్పించుకున్నానండి మా ఇంట్లో. బికాస్ ఆఫ్ నేను ఇది స్టిక్ చేయడం వల్ల ఏంటంటే వాల్స్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
మనకు నచ్చిన ప్లేసెస్లలో వీటిని స్టిక్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన థింగ్ ఏదైతే ఉంటుందో లైక్ స్పీకర్, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించాను కదా నెక్స్ట్ స్పీకర్ అంటే ఎంత ఇదిగా ఉంటుందో. సో స్పీకర్స్ నేను హ్యాంగ్ చేసి చూపించాను. అండ్ ఏసీ ఒక స్టెప్లైజర్ కూడా, అది నియర్లీ ఒక 2 pages వరకు ఉంటుందండి. ఆ ఏసీ ఒక స్టెప్లైజర్ని కూడా నేను మీకు దీని ద్వారా హ్యాంగ్ చేసి చూపించాను. ప్రీవియస్గా దానికి అక్కడ నెయిల్స్ కొట్టారు. సో అది రిమూవ్ చేసేసి ఆ ఏరియాలో ఏదైతే ఇవి ఉన్నాయో వీటి సహాయంతో అక్కడ ఏసీ స్టెప్లైజర్ని కూడా క్లీన్గా నీట్గా స్టిక్ చేయగలిగాను. సో ఇలా ఫోటో ఫ్రేమ్స్, మనకు నచ్చిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము ఇలా స్టిక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.